ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన అన్నవరం ఆలయం పరిసరాలు ఇప్పుడు తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. పవిత్రంగా భావించే పంపా నది ఇప్పుడు అక్రమ మట్టి తవ్వకాలతో కలుషితమవుతుందా? ప్రజల విశ్వాసాలకు, ప్రకృతి సమతౌల్యానికి ముప్పు వాటిల్లుతోందా? D5 ఛానల్ ప్రత్యేక పరిశీలనలో బయటపడిన సంచలన విషయాలు ఈ కథనంలో చూద్దాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం దేశవ్యాప్తంగా భక్తుల విశ్వాసాన్ని సంపాదించిన ప్రముఖ పుణ్యక్షేత్రం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ తమ కోరికలు తీర్చుకోవాలని ప్రార్థిస్తుంటారు. ఈ పవిత్ర క్షేత్రానికి ఆనుకుని ప్రవహించే పంపా నదిను స్థానికులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే ఇదే పవిత్ర నది ఇప్పుడు భారీ స్థాయిలో అక్రమ మట్టి తవ్వకాల్లో వార్తల్లో నిలుస్తోంది. D5 ఛానల్ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పంపా నదిలో పదుల సంఖ్యలో లారీలు, జేసీబీలు ఒకేసారి పనిచేస్తూ నిరంతరం మట్టిని తవ్వి తరలిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఇది 1-2 రోజుల వ్యవహారం కాదని, రాత్రింబవళ్లు నిరంతరంగా కొనసాగుతున్న అక్రమ కార్యకలాపాలని స్థానికులు చెబుతున్నారు. ఇంతకు ముందు పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో ఎవరూ తాకడానికి కూడా వెనుకాడని ఈ ప్రాంతం ఇప్పుడు మట్టి మాఫియాకు కేంద్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ అనుచరులు, బంధువుల పేరుతో ఈ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో లారీ మట్టిని 6,500 రూపాయల నుండి 7,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారని సమాచారం. ఈ లెక్కన రోజుకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు అక్రమంగా సంపాదన జరుగుతోందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అధికారుల కంటికి కనిపించకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ వ్యవహారం సాగుతుండడం ప్రశ్నార్థకంగా మారింది. నిపుణులు మాత్రం తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. పంపా నది వంటి జలాశయంలో ఈ తరహా తవ్వకాలు జరగడం వల్ల నది సహజ ప్రవాహం దెబ్బతింటుంది, భూగర్భ జలాల స్థాయి పడిపోతుంది, పరిసర జీవ వ్యవస్థకు నష్టం కలుగుతోంది. భవిష్యత్తులో నీటి కొరత సమస్యలు తీవ్రం కావచ్చు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో భూక్షయం పెరిగి కొండలు క్రమంగా కూలిపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రతకు ప్రతీకగా ఉన్న పంపా నది ఇప్పుడు మట్టి మాఫియా చేతిలో పడిపోవడం దురదృష్టకరమని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పవిత్ర క్షేత్రాన్ని, ప్రకృతిని రక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పవిత్ర క్షేత్రం, ప్రకృతి సంపద, ప్రజల విశ్వాసం, ఈ మూడు కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు స్పందిస్తారా? అక్రమ తవ్వకాలకు చెక్ పడుతుందా? ఇది చూడాలి.